తెలుగు సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్లోని ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ ఈఓడబ్ల్యూ విభాగం కేసు నమోదు చేసింది. తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తానని 3.5 కోట్లు తీసుకున్నారని అంటున్నారు హనుమంతరావు అనే వ్యక్తి. పలు దఫాల్లో అశోక్ విజయలక్ష్మి దంపతులకి డబ్బులు ఇచ్చాను అంటున్నారు. A4 మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమా షూటింగ్ జరుపుతామని మోసం చేశారని అంటున్నారు. డైరెక్టర్ కి తనకి మధ్య నయీం అనే వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు. కుకట్పల్లి పోలీసులకి ఫిర్యాదు చేస్తే తనని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనుమంతరావు. తన డబ్బులు తనకి తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. భాగమతి, పిల్ల జమీందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలకి దర్శకత్వం వహించారు అశోక్ బాబు. ప్రొడ్యూసర్గా లేనండి, మా కొడుకు అవకాశం కోసమే నేను డబ్బులు ఇచ్చాను. ఓన్లీ అది కూడా నేను ఓన్లీ ఒక పేపర్ రాయించుకొని చెక్కులు అవి తీసుకొని ఇచ్చాను ప్రొడ్యూసర్గా. డైరెక్ట్ అశోకే, కానీ మేనేజర్ మధ్యలో ఉన్నాడండి. నయీం అనే వ్యక్తి మాకు పరిచయం ఉంది కాబట్టి అతని నమ్మకంతో ఇతని 10 సినిమాలు చేశాడని నమ్మకంతో ఇచ్చాను. డబ్బులు ఇచ్చాం. అతని అకౌంట్కే A4 మోషన్ పిక్చర్ అనే అకౌంట్కే మొత్తం డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళ భార్య ప్రొడ్యూసర్, A4 మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ విజయలక్ష్మి, ఆమె ఫోన్ చేసి అన్న డబ్బులే అని అడిగేస్తూ ఉండేది. వీళ్ళు షూటింగ్లో ఉన్నప్పుడు ఏ రోజు ఇబ్బంది కలగకుండా నేను డబ్బులు వేసానండి. నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు చెక్కులు ఉన్నాయి కదా నీ దగ్గర, నీకు అగ్రిమెంట్ ఉంది కదా వేసుకో, నేను ₹1 ఇయ్యను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు. దాంతో నేను భయపడి కూకట్పల్లి డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి, మేడం నేను ఇలా మోసపోయాను, నేను ఎక్స్ సర్వీస్ మెన్ని ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, ఏదో పిల్లాడి భవిష్యత్తు ఉంటుందని ఇలా డబ్బు ఖర్చు పెట్టుకున్నానని నా బాధ చెప్పుకోవడంతో డీసీపీ గారు వాళ్ళని పిలిపించి వాళ్ళు కనుక అడగండి, తర్వాత సార్ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ చేయమని రాశారు. సో వాడిని పిలిస్తే రాలేదు. కాంగ్రెస్ లీడర్లతో పెద్ద వాళ్ళతో ఫోన్లు చేపించి కూకట్పల్లి పిఎస్కి అతను రాలేదు. నాకు చేద్దాపోతుంది, డీజీపీ గారి దగ్గర నాకు హోల్డ్ ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉందని అందరిని భయపెడుతున్నాడు. కింద వాళ్ళందరికీ ఫోన్లు చేపించి తప్పించుకుంటున్నాడు.